అందరికీ నమస్తే. ఇలా వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లా ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఎట్లాంటి వార్తలు ఉన్నాయి, ఏమున్నాయో సాక్షి జర్నలిస్ట్ అన్న ఓ వార్త పట్టుకొచ్చిండు. అయితే ముందుగా మనం చెప్పేది ఏంటంటే, ఈ అన్న తీసుకొచ్చిన వార్త ఎట్లాంటిదంటే, ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో జరుగుతున్న ఆక్రమణలనే చెప్పుకోవాలి, లేదంటే ప్రజల యొక్క ఆరోగ్యాలను హానికరించే విధంగా చేసే పనులనే చెప్పుకోవాలి. ప్రజా ఆరోగ్యాన్ని దృష్ట్యా ఈ అన్న ఈ వార్త పట్టుకొచ్చిండు. ఇది ప్రజలందరికీ ఉపయోగపడే ముచ్చట. చూడాలి. తింటే బేజారు, ఏం తింటే బేజారు, నాణ్యత పాటించని బేకరీలు, స్వీట్ హౌస్లు, బ్రెడ్ పీసుల్లో సిల్వర్ కవర్లు, కంపెనీ పేరు, తయారీ తేదీ, ఎక్స్పైరీ డేట్లు ఉండవు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారస్తులు తనిఖీలు చేపట్టని ఫుడ్ సేఫ్టీ అధికారులు. నిజంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఏ అధికారులు లేరు, అసలు ఎవరు ఏం పనిచేస్తలేరు అని చెప్పుకోవాలి. ఏనో ఒక ఎప్పుడోసారి పనిచేస్తారని మాట్లాడుకోవాలి, అంతే తప్ప వేరే ఏం ఉండదు. ఇక మనం ఫుడ్ సేఫ్టీ అధికారుల గురించి మాట్లాడుకుంటే, గతంలో రెస్టారెంట్లలో చూసినాం, 1-2 సందర్భాలలో వాళ్ళకి జరిమానాలు విధించారు. మరి వాళ్ళు చెప్పినా కూడా అదే చేస్తున్నప్పుడు ఆ వ్యాపారాన్ని కొనసాగించకుండా సీజ్ చేసే అవకాశం ఉంటది కదా ఫుడ్ సేఫ్టీ అధికారులకు. మరి ఎందుకు అక్కడ నిర్లక్ష్యం వహించారో అర్థం కాలే. మరి అనేక రెస్టారెంట్లు ఉన్నాయి అట్లనే. అదే విధంగా ఇప్పుడు ఈ అన్న పట్టుకొచ్చిన వార్త ఏంది, బేకరీలు మరి జీరో దందా అంటారు వీటిని. ఎట్లా జీరో దందా అంటే, ఒక బ్రెడ్ తయారు చేస్తే ఆ బ్రెడ్ ప్యాకెట్ మీద ఏ కంపెనీ వాళ్ళు తయారు చేసిర్రు, ఏ రోజు తయారు చేసిర్రు, మరి దానికి ఎంత కాలం ఉన్నది, దాని యొక్క వ్యవధి కాలము, మరి ఆ కాలం ముగిసిందా ముగియలేదా అన్న విషయం కూడా తెలిసే పరిస్థితి కనబడదు. ఓన్లీ ఓ వైట్ కలర్ కవర్లా వాటిని ప్యాక్ చేసి పెట్టి అమ్ముతారు. మనం అవి కొనుకొచ్చుకొని తింటాం. మళ్ళా ఫంగస్, బ్యాక్టీరియాలు, వైరస్లు అనేక రకాలుగా ఉంటాయి. మరి వాటిని మనము అవన్నింటిని చూసే పరిస్థితి కనబడదు. పిల్లలైతే తీసుకొచ్చిన వెంటనే వాటిని తిని పిల్లల ఆరోగ్యాలు నాశనం అయ్యే పరిస్థితి కూడా కనబడతారు. మరి నిజంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏడున్నారు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడున్నారో, మరి ఎక్కడ కూర్చొని వాళ్ళు పనిచేస్తారో, ఏ విషయంలో పనిచేస్తారో కూడా తెలియదు. ఇక అదే విధంగా కొన్ని హోటల్స్లో తీసుకుంటే, కొన్ని హోటల్స్లలో అయితే వాడిన నూనెనే మళ్ళీ వాడడం, మరి ఆ నూనె నల్లటి కలర్ వచ్చేంత వరకు వాడడం, మరి ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ కనబడుతున్నాయి. అయినా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటి మీద నిర్లక్ష్యం వహిస్తారు. ఎందుకు వహిస్తారో, మరి ఏ విషయం కోసం వహిస్తారో కూడా మనకు తెలియదు. కానీ అన్ని ఏం వార్త పట్టుకొచ్చిండో చూద్దాం. రామగుండం బల్లియా పరిధిలో పలు బేకరీలు, స్వీట్ హౌస్లు ఇష్టారాజ్యంగా వ్యాపారం కొనసాగిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఉత్పత్తుల తయారీ, అమ్మకాల్లో కనీస ప్రమాణాలు పాటించడం లేదని, తయారు చేసిన ఆహార పదార్థాల ప్యాకింగ్లపై లైసెన్స్, రిజిస్ట్రేషన్ నెంబరు, ఎక్స్పైరీ తేదీ కూడా లేకుండా వేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇష్టారాజ్యంగా స్వీట్ హౌస్లు, బేకరీలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శలు వస్తున్నాయి. ఇక ఇంకేందట, ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోరు. మనలో అసలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ప్రజల గురించి ఆలోచించే అధికార యంత్రాంగము ఏ విభాగంలో కూడా లేదనే చెప్పుకోవాలి. ఒక డ్రైనేజీ కావాలి, లేదంటే ఒక రోడ్డు కావాలంటే ప్రజలు రోడ్డెక్కి ఎండలో, మండుటెండల్లో, లేదంటే ఇక వాళ్ళ యొక్క పనులన్నీ పక్కన పెట్టి ఆ రోడ్డు కోసం ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు, నిరసనలు చేస్తే గానీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కదలదు. అదేవిధంగా హోటల్స్ లో జరుగుతున్న అవినీతి అనే చెప్పుకోవాలి, లేదంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారస్తులు అని చెప్పుకోవాలి. వీటన్నింటి మీద, ఆ నూనె పైన కావచ్చు, వాళ్ళు వాడుతున్న ఆహార పదార్థాల పైన కావచ్చు, ప్రజలు తినడానికి ఉపయోగించే బ్రెడ్లు, జామ్లు, అదే విధంగా కేకులు, అనేక రకాలుగా ఉన్నా కూడా వీటిని పట్టించుకునే అధికార యంత్రాంగం అయితే కార్పొరేషన్ల కనబడదు. మరి ఎందుకో, ఇది ప్రజల దరిద్రం అనే చెప్పుకోవాలి. నిజంగానే మనకి ఎట్లాంటి అధికార యంత్రాంగం పనిచేస్తుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ప్రజలారా. ఇక ఇంకేందట ఈ అన్న చెప్పేది, ఈ నెల 17న రాత్రి రామగుండం బల్లియా పరిధిలో ఓ బేకరీలో గోదావరి కానీ విద్యానగర్ కు చెందిన
ఇక అన్న పేరు ఎందుకు, రాజ్ కుమార్ అట అన్న పేరు. పిట్టల రాజ్ కుమార్ స్వీట్ బ్రెడ్ కొనుగోలు చేశాడు. మరుసటి రోజు ఉదయం బ్రెడ్ తినడానికి కవర్ తెరవగా 4 బ్రెడ్ పీసుల్లో సిల్వర్ కవర్ ముక్కలు కనిపించడంతో షాక్ తిన్నాడు. గతంలో కూడా అదే బేకరీ అనుబంధ స్వీట్ హౌజుల్లో కొనుగోలు చేసిన బూందీలో స్క్రూ వచ్చిందని ఆరోపించారు. ఇక ఓ అన్న గోదావరిఖని పట్టణానికి చెందిన అన్న ఓ ప్రముఖ బేకరు మరి ఏదో బేకరీలా కొనుక్కున్నాడు, బ్రెడ్ కొనుక్కున్నాడు. పాపం తెల్లారే ఆ అన్నకు అవసరం ఉన్నది, ఏదో టిఫిన్ లాగా చేసిపోదాం అనుకుంటే దాంట్లో సిల్వర్ కవర్లు, అంతకుముందు బూందీ కొనుకొచ్చుకుంటే అందులో స్క్రూలు, మట్టి, ఇంకా ఇసుక అన్ని పోయిర్రి. బేకరీలకు చెప్పేది ఏంటంటే గోదావరిఖనిలో ఉన్న బేకరీలు ఏ బేకరీ అయినా మంచిది, ఇంత అందులో మందు పెట్టుర్రి, ఎలుకల మందు దోమల మందు పెట్టుర్రి, లేకపోతే ఇంత మట్టి పోసి పెట్టి అమ్ముర్రి. మరి మీకు పైసలు కావాలంటే క్వాలిటీ నాణ్యతమైన వస్తువులను అందించి ఓ 5 రూపాయలు, రూపాయో 2 రూపాయలు ఎక్కువ తీసుకోర్రి. అంతేగాని ఇవేంది ఈ బేకరీ పరిస్థితులు ఏంది, ఇంకా కూడా ఉన్నాయి. ఆ గోదావరిఖనిలో విజయ్ అనే ఓ వ్యక్తి ఓ బేకరీ షాపులో బ్రెడ్ కొనుగోలు చేశాడు. ఉదయం బ్రెడ్ తిన్న విజయ్ సాయంత్రం నుంచి కడుపు నొప్పితో తల్లడిల్లాడు. డాక్టర్ వద్దకు వెళ్ళగా బ్రెడ్ ద్వారా ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పి వారం పాటు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇలా విజయ్ ఒక్కడే కాదు, బేకరీలు, స్వీట్ హౌజుల్లో తినుబండారాలు కొనుగోలు చేసిన పలువురు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. గోదావరిఖని ఓ బేకరీ స్వీట్ హౌస్ లో కొందరు యువకులు ఫ్రెండ్స్ బర్త్డే కోసం కూల్ కేక్ కొన్నారు. కేక్ కోసం ముందు అందులో ఫంగస్ ఉన్నట్లు గుర్తించారు. కేక్ విక్రయించిన షాప్ యజమాని నిలదీయగా వాపస్ తీసుకొని వేరే ఇచ్చాడు. గమనించకుండా కేకు తింటే ఆసుపత్రి పాలయ్యే వాళ్ళమని బ్రెడ్ పార్టీలు బర్త్డే పార్టీలో పాల్గొన్న వాళ్ళంతా వాపోయారు. ఓ విజయ్ అన్న గోదావరిఖనిలో విజయ్ అట, ఆ అన్న ఎన్నో బ్రెడ్ కొనుకొచ్చుకొని తింటే ఆ అన్నకు కడుపు నొప్పి లేసి ఆసుపత్రి పోతే ట్రీట్మెంట్ చేసుకుంటారట. ఇక పాపం దోస్తు వాళ్ళ బర్త్డే అని చెప్పి అందరు దోస్తులు కలిసి ఓ కేక్ కొనుకొచ్చుకున్నారట. ఆ కేక్ కూడా ఫంగస్ వచ్చింది. పాపం వాళ్ళు ముందే గమనించారు కాబట్టి వాళ్ళు తినలేదు. అంటే బేకరీలు, ఎగ్ పఫ్, కర్రీ పఫ్, ఇంకా జాములు, సమోసాలు, ఈ కేకులు ఇంకేమన్నా ఉంటే ఇక ఏం చేయమంటారు. మరి ఏం చెప్పినా ఎంత చెప్పినా దండిగే. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులను ముందుగా అనాలి. మీరు ఏడ తనిఖీలు చెప్తారు సార్, ఏ బేకరీకి ఎన్నెన్ని అనుమతులు ఉన్నాయి సార్, మరి ఆ బేకరీలు అన్నింటికి అనుమతులు ఉన్నాయా, ఉంటే వాళ్ళు క్వాలిటీ అయిన నాణ్యమైన ఫుడ్ను అమ్ముతున్నారా, లేదంటే ఏదైనా చూస్తున్నారా మీరు? అసలు వాళ్ళ తయారీ కేంద్రాల దగ్గర పోయి మరి అక్కడ ఏమన్నా తనిఖీలు చేస్తారా? చేయరు. ఎందుకంటే ఎవరి పంచాయతీ వాళ్ళకే ఉంటది. ఇక ఇల్లే ఉన్నదట, అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తారు, అది తెలిసిందే. నిబంధనలు పట్టించుకోరు. ఇలా ఏంటిది, ఫుడ్ బయటి ఫుడ్ తో ఇన్ఫెక్షన్, బయట ఫుడ్ తినడం ద్వారా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదాలు ఉన్నాయి. ఫుడ్ ఇన్ఫెక్షన్ అయితే లివర్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు తదితర అనారోగ్య సమస్యలు వస్తాయి. సకాలంలో గుర్తించి వైద్యం తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లో చేసిన ఆహార పదార్థాలు తినడం మంచిది. టీవీ రాజశేఖర్ రెడ్డి సార్ జనరల్ ఫిజిషియన్ గోదావరిఖని. డాక్టర్లు కూడా చెప్తున్నారు బయట ఫుడ్ తినొద్దు, బేకరీ ఫుడ్ తినొద్దు, ఆ తర్వాత ఏ ఫుడ్ అయినా బయట ఏది అమ్మినా కూడా తినొద్దు, అంతా కల్తీమయంగా నడుస్తున్నది. మరి అవన్నీ తింటే కడుపు నొప్పి, మరి లోపల వాంతులు, విరేచనాలు, ఇంకా అనేక రకాలుగా లివర్ ఇన్ఫెక్షన్ అయ్యే పరిస్థితులు కూడా కనబడతాయి. మీరు బయట ఫుడ్ తినొద్దు, ఇంట్లో వంట చేసుకొని తినాలి, లేదంటే ఇంట్లోనే తయారు చేసుకొని తినాలి అని చెప్పేసి సార్ చెప్తున్నాడు. ఇక ఈ బ్రెడ్ కొన్న అన్న ఏం చెప్పిండట అంటే, ఇటీవల బేకరీలో బ్రెడ్ కొన్నా దానిపైన తయారీ తేదీ లేదు, ఎక్స్పైర్ డేట్, కంపెనీ పేరు లేవు. బేకరీపై నమ్మకంతో కొని మరుసటి రోజు తినడానికి చూస్తే బ్రెడ్ పీసుల్లో సిల్వర్ కవర్ ముక్కలు కనిపించాయి. బేకరీ నిర్వాహకులు నిలదీస్తే పొరపాటు జరిగిందని, మరోసారి ఇలా జరగకుండా చూస్తామని చెప్పి ఈజీగా చెప్పిరట పిట్టల రాజ్ కుమార్ గోదావరిఖని. మన కమిషనర్ అమ్మ కూడా చెప్పింది, మరి ఏం చెప్పిందో వినాలి. నాణ్యతా ప్రమాణాలు పాటించని బేకరీలు, స్వీట్ హౌస్లను ఆకస్మికంగా తనిఖీలు చేయిస్తాం. నిబంధనలు పాటించని వాటిపై బాధితులు నేరుగా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారు. బల్దియాకు వచ్చే ఫిర్యాదుల నేపథ్యంలో శానిటేషన్ విభాగం అధికారులు పలు హోటళ్లపై తనిఖీలు చేసి జరిమానాలు విధించారు. పలు హోటళ్లు చేయలే, ఏదో 1 or 2 వేసిర్రు, వాళ్ళకు మాత్రమే జరిమానాలు విధించారు. అది 2 లేదా 3 సార్లు జరిగిన సంఘటన.
మేడం డైరెక్ట్ ఓ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టుర్రి, మీకు కనెక్ట్ అయ్యే విధంగా పెట్టుకోర్రి, మీకే నేరుగా చెప్తాం. ఇక ఈ కింది స్థాయి అధికార యంత్రాంగాన్ని మేము నమ్మం, ఇక మాకు అద్దె పంచాయతీలు. కానీ మీరు ఓ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టుర్రి, ఫుడ్ సేఫ్టీ అధికారులకు కాదు, మీరే డైరెక్ట్గా ఈ యొక్క వివరణ తీసుకోర్రి, దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునే పరిస్థితి తీసుకురారు. ఇక ఎట్లా ఉంటాయంటే గోదావరి కల్లా బేకరీల పరిస్థితులు కంజెస్టెడ్గా ఉండవు, మరి పరిశుభ్రత కనిపించదు. అదేవిధంగా ఆ కేకులు ఎన్నడూ తయారు చేసి పెడతారో తెలియదు, అదేవిధంగా బ్రెడ్లు ఎప్పుడు తయారు చేసి పెడతారో తెలియదు. ఇక వాళ్ళ తయారీ కేంద్రం దగ్గర వింతలు విచిత్రాలు వింతలు ఉంటాయి. ఏంటంటే శుభ్రత కనబడదు, ఇష్టం ఉన్నట్టు ఉంటుంది. మరి వీళ్ళు తయారు చేసిన బేకరీ పైన వాళ్ళ బేకరీ పేరు ఉండదు, మరి అది ఏ రోజు తయారైందో ఉండదు, దాని ఎక్స్పైరీ దాని యొక్క సమయకాలం ఎంతో ఉండదు, ఒకవేళ ఉంటే దాని పరిస్థితి ఏందో వెయ్యరు. ఇగో ఇట్లా అమ్ముడు. ఏంది అంటే చిన్నపిల్లలు ఎక్కువగా బేకరీ ఐటెంలకు అట్రాక్ట్ అవుతారు. మరి వాటిని అలుసుగా చేసుకొని బేకరీ వ్యాపారస్తులు ఇగో ఈ కథలు పడుడు. ఇక హోటల్స్ అయితే చెప్పేటట్టు ఉండదు, చెప్పుకోవడానికి కూడా వీలు ఉండదు. బిర్యానీ ఇష్టం, ఇక కర్రీసు ఇష్టం, ఏమన్నా మాట్లాడితే వాళ్ళకందరూ అధికారులు తెలిసి ఉంటారు, వాళ్ళకందరూ అధికారులు తెలిసి ఉంటారు, అందరూ రాజకీయ నాయకులు తెలిసి ఉంటారు, అన్ని రకాలుగా వాళ్ళకి అండదండలు ఉంటాయి. ఇలా కేవలం నష్టపోయేది ఎవరు? సామాన్య ప్రజలు నష్టపోతారు. ఎవరి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి? సామాన్య ప్రజల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. మరి వీటన్నింటి గురించి ఎవరు ఆలోచించాలి? అధికార యంత్రాంగం ఆలోచించాలి. ఏం చెప్తున్నది మేడము? మేము తనిఖీలు చేస్తామని మేడం చెప్తున్నది. మరి కింది స్థాయి అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు పై స్థాయి అధికారి దాకా తెలిసేంత వరకు చూస్తారా? కింద స్థాయి అధికారులు ఉంటారు కదా, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటారు కదా, మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందుకు ఈ హోటల్స్ పైన బేకరీల పైన మరి నిఘా పెడతలేరు? మరి వీటన్నింటి గురించి ఎవరు చెప్పాలి? మీకు ఎవరు చెప్పాలి అంటే మేము మీకు చెప్తే మీరు చూస్తారు, అప్పటిదాకా మీరు చూడరు. మేము ఏమైంది అయ్యా, మేము ఈ బేకరీలో తిన్నాము, మరి మా పరిస్థితికి ఇది అయింది, మీరు రారి చూడుర్రి అంటే కానీ మీరు చూసే పరిస్థితి కనబడదు. అంటే మీకు అధికారుల విధి విధానాలు తెలివాయా? మరి రామగుండం కార్పొరేషన్లో ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులకు విధి విధానాలు తెలివయా? మరి ఈ విచ్చలవిడిగా ఆహార పదార్థాలను అమ్మకాలు జరుగుతున్నాయి, మరి వాటన్నింటి మీద ఎవరు తీసుకోవాలి? ఏమున్నదిలే, ప్రజలే కదా, సామాన్యులే కదా, వాళ్ళకి ఏమైతే మాకేంది అనే పరిస్థితి కనబడుతుందా? మీరు తీసుకున్న గౌరవ వేతనాలు ప్రజలు కట్టిన సొమ్ము ద్వారానే మీకు గౌరవ వేతనాలు వస్తాయి అన్న ముచ్చట గుర్తుపెట్టుకోవాలి అధికారులు. ఇగో గిట్లా ఉన్నది పరిస్థితి. ఇక బ్రెడ్లు చూడరు, ఇక్కడ తయారు చేసి పెట్టారు, తయారు చేసిన సంస్థ పేరు లేదు, తేదీ లేదు, దాని మీద అసలు ఆ బ్రెడ్ ఏందో తెలియదు, అసలు అందులో ఏం వాడిరో తెలియదు, అది ఎట్లాంటి వస్తువులు వాడిరో తెలియదు, ఏ పరిసరాలలో వాటిని తయారు చేసిరో తెలియదు. కానీ మనం వాటిని అత్యవసరంగా మనం కూడా జనాలు కూడా మారాలి. మరి నిజంగా ఏదో తొందరపాటులో లేదంటే మన అవసరాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళు వ్యాపారాలు చేస్తుంటే మనం ఆ అవసరాన్ని మనం కూడా ఇంకా వాటికే అడాప్ట్ అయ్యి అట్లాంటి ఫుడ్ తిని మరి ఆరోగ్యాన్ని హాని కలిగించుకోవడం వల్ల మనకు అనేక సమస్యలు వెలువడతాయి. మరి మనం కూడా ఆలోచన చేయాలి, ఎట్లాంటి వాతావరణంలో వీళ్ళు ఫుడ్ అమ్ముతున్నారు, లేదంటే ఎట్లాంటి వాతావరణంలో ఈ బ్రెడ్ అమ్ముతున్నారు, ఎట్లాంటి వాతావరణంలో ఈ సమోసాలు అమ్ముతున్నారు, లేదంటే ఎట్లాంటి వాతావరణంలో ఎగ్ పఫ్లు, కర్రీ పఫ్లు, కచోరీలు ఇవన్నీ ఏ రకంగా అమ్ముతున్నారు, అసలు దాంట్లో వాడే పెరిగేప్పటిది, దాంట్లో తయారు చేసింది ఎప్పుడు తయారు చేసిరు, ఆ కేకు పరిస్థితి ఏంది అన్న విషయాలను కూడా మనం ఆలోచన చేసి తినాలి. ఎవరైనా కూడా ఒక వస్తువు కొనుక్కుంటే అది నాణ్యమైన ఫుడ్ అయితే దాని మీద ఖచ్చితంగా డేట్ ఉంటుంది, ఎప్పుడు తయారైనదో డేట్ ఉంటుంది, ఏ కంపెనీ వాడు తయారు చేసిండో డేట్ ఉంటుంది, అదేవిధంగా అది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో కూడా డేట్ కనబడుతుంది. ఇంకా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఇంకొక ముచ్చట చెప్పేది ఏంటంటే చిన్న బాటిల్ వస్తున్నాయి, చిన్న బాటిల్లు జ్యూస్ బాటిల్లను 10 రూపాయలకు అమ్ముతున్నారు. మరి దాని మీద అసలు అది ఏంటిదో తెలియదు, దాని మీద మ్యాంగో లేకపోతే పొపాయ్ బనానో ఏదో ఒక సింబల్ వేసి దానికి ఒక పేరు పెట్టి అమ్ముతారు, అది 10 రూపాయలు 20 రూపాయలు విక్రయిస్తున్నారు. మరి చిన్నపిల్లలు వాటికి అడాప్ట్ అవుతున్నారు. అది జ్యూస్ కాదు, దాంట్లో అనేక రకాల కెమికల్స్ను ఉపయోగించి దాన్ని తయారు చేస్తున్నారు. మరి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కనబడదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైందో కనబడదు, ఇట్లా అనేక రకాలుగా ఉన్నాయి. వీటన్నింటి మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు దృష్టి పెట్టాలి.
ఇక కొన్ని హోటల్స్లో అయితే మనం గతంలో చూసినాం, 1-2 హోటళ్లలో ఏదో పురుగులు ఏదో వచ్చినాయి ఆ బిర్యానీలలో అని చెప్పేసి కంప్లైంట్ చేస్తే వాటి మీద తనిఖీలు చేసిరు, దొరకబట్టిరు, జరిమానాలు విధించారు. 1-2 సార్లు జరిమానా ఎత్తే మళ్ళీ వాళ్ళు గదే పాట పాడతారు. మరి మనం కూడా ఏం చేయాలి, కొన్ని రోజులు సీజ్ చేయాలి. ఎవరు? ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ వ్యవస్థను లేదంటే ఆ సంస్థను కొన్ని రోజులు సీజ్ చేస్తే మిగతా వాళ్ళకి భయం వస్తుంది. మరి వీటి గురించి కూడా ఆలోచన చేయాలి. మరి సీజ్ చేయాలని అంటే వాళ్ళ మీద మనకి ఏమైనా కోపమా అంటే కోపం కాదు. ఒకసారి చెప్పిరు, రెండోసారి చెప్పిరు, మూడోసారి చెప్పిరు, నాలుగోసారి, నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారకపోతే ఏం చేయాలి? ఆపేయాలి, నేను అక్కడనే ఆపేయాలి. మరి ఇట్లాంటి పరిస్థితులను కూడా తీసుకొచ్చే పరిస్థితి కనబడాలి. మరి గింతగణం జరుగుతున్నా కూడా గోదావరిఖని పట్టణంలో మేడం నిజంగా మన కమిషనర్ మేడం అయిన విషయం పక్కన పెడితే అదనపు కలెక్టర్ పెద్దపల్లి జిల్లాకు అదనపు కలెక్టర్ అరుణశ్రీ మేడం దాకా ఈ యొక్క బేకరీల విషయం, గోదావరిఖని పట్టణంలో ఉన్న బేకరీల విషయం పోయింది అంటే మన ఫుడ్ సేఫ్టీ అధికారులు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎంత బాగా పనిచేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇగో గిది ప్రజలారా, మీ అందరికి చెప్పే సూచన ఏంటంటే, మన నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా చెప్పే ముచ్చట ఏంటంటే, బయట ఆహార పదార్థాలు కొనుగోలు చేసి తినకండి. వీలైనంత ఇంట్లోనే వాటిని తయారు చేసుకొని తినే పరిస్థితి తీసుకురండి. పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పి ఇంట్లోనే తల్లిదండ్రులు తయారు చేసి ఇచ్చే పరిస్థితిని తీసుకురండి అన్న విషయము చెప్తున్నాం. అంత కల్తీమయం ఉన్నది, అంత కల్తీ వ్యవస్థ నడుస్తున్నది, ఏది లేదు, అంత కల్తీ వ్యవస్థలో ఉన్నాం కనుక మనం ఇంట్లోనే తినడము, పిల్లల ఆరోగ్యాలను కాపాడుకోవడము మనకు ముఖ్యమైన అంశం. కాబట్టి మీరు ఈ విషయాన్ని ఆలోచన చేయాలి ప్రజలారా. గిది ప్రజలారా, తింటే బేజారే.